థ్యాంక్ యూ. చేజారిన ప్రతి అవకాశము పతనానికి నాంది కాకపోవచ్చు. అలాగని ఇన్ని హాస్టల్స్, వేల మంది అమ్మాయిల మధ్య ఒక్కడి కోసం ప్రయత్నించడం కరెక్ట్ కాదు. వాణ్ణి పట్టుకోవటం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఈజీ కాకపోవచ్చు, అసాధ్యం కాదుగా. ఎంత మందిలో ఉన్నా వాణ్ణి పట్టుకుని శిక్ష పడేలా చేసే వరకు నేను నా ప్రయత్నం ఆపను. మేం చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నందుకు నాకే గిల్టీగా ఉంది. మీకు 1000 మంది నేరస్తులుంటారు, అందులో నాగరాజు ఒక్కడే. కానీ నాకు నాగరాజు ఒక్కడే. వాణ్ణి పట్టుకోవాల్సిన కారణాలు 1000 ఉన్నాయి. వాణ్ణి పట్టుకోవటంలో ప్రమాదం ఉందని నీకు తెలిసినా ఇంకోసారి చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, వాడు. బాగున్నారా పంతులు గారు? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నమస్కారం పంతులు గారు. బాబు మీరా? దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి. వసుంధరా, ఏమిటండి? వంశీబాబు వచ్చారు, తాగడానికి ఏమైనా సిద్ధం చెయ్యి. అలాగేనండి. అయ్యో, అలాంటివేమి వద్దండి. మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదు బాబు. ఏదో ఉన్నదే. అతిథి దేవోభవ అన్నారు కదా. ఇవ్వు. తీసుకోండి. మొన్న గుళ్ళో మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. మన దేశానికి రావటం ఇదే మొదటిసారా? అవునండి. కాకపోతే ఇక్కడ వ్యక్తుల గురించి, పరిసరాల గురించి అన్ని తాతయ్య గారు చెప్పేవారు. చాలా సంతోషం బాబు. విదేశాలకు వెళ్లిన 10 నిమిషాల్లో స్వదేశాన్ని మర్చిపోతున్న రోజులివి. ఇంకా ఈ దేశం మీద ఆయనకు అభిమానం తగ్గకపోవడం గొప్ప విషయమే. ఈ దేశం మీద అభిమానమే కాదు, ఆయనకు మన పురాణాలన్నా, సంస్కృతి అన్నా చాలా అభిమానం అని మీకు తెలిసే ఉంటుంది. అవును, అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. పంతులు గారు, మీతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను. ఎంత మాట! ఏం కావాలో చెప్పండి బాబు, చేసి పెడతాను. ఏం లేదు, అష్టాదశ పురాణాలన్నీ తాతగారు ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటున్నారు. వాటి వివరాలు మీరు అందిస్తే విదేశీయులు కూడా మన పురాణాల గొప్పతనం గురించి తెలియజేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇస్తాను. కాకపోతే ఆరోగ్యం సహకరించడం లేదు. ఓ 10 రోజుల్లో మొత్తం వివరాలు మీకు అందిస్తాను. తొందర ఏం లేదు, మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మీరు ఈ పని చేసినందుకు ప్రతిఫలం అనుకోకుండా ఈ ₹1,00,000 ఉంచండి. క్షమించాలి బాబు, పాండిత్యాన్ని నమ్ముకోవడం నాకిష్టం లేదు. మీ మాట గౌరవించినందుకు నన్ను మన్నించండి. పంతులు గారు, మీరు ఈ పని చేసినందువల్ల ఎంతోమందికి ఆ పురాణాలు చదివే అవకాశం కలుగుతుంది. సదుద్దేశంతో మేము ఈ పని చేసినా తాతగారికి కొంత డబ్బు వస్తుంది. అందులో కొంత మీకు ఇస్తున్నామే తప్ప మీ పాండిత్యాన్ని మేము కొనడం లేదు. చిన్నవాణ్ణైనా ఒక విషయం చెప్తాను. శ్రీనాథుడు, పోతన ఇద్దరూ సరస్వతి పుత్రులే. కాకపోతే ఒక వ్యక్తి శ్రీమంతుడిగాను, మరో వ్యక్తి పేదరికంలోనూ గడిపారు. కానీ వాళ్ళు రచించిన కావ్యాల్ని, గ్రంథాల్ని ప్రజలు సమానంగానే భావించారు. వాటిని ఆదర్శంగానే తీసుకున్నారు. మన సంస్కృతిని వారసత్వంగా భావితరాలకు అందించాలనే లక్ష్యమే తప్ప డబ్బుకు సంబంధించిన విషయం కాదిది. దయచేసి కాదనకండి, తీసుకోండి.
వస్తాం పంతులు గారు. మంచిది బాబు. వెళ్ళొస్తామమ్మా. వస్తా అమ్మా. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. మీ తాతగారు పుస్తకాలు రాస్తారా? లేదు, మరి పంతులు గారితో అలా చెప్పారు? అలా చెప్పకపోతే ఆయన డబ్బులు తీసుకోరు. డబ్బు ఇవ్వాలంటే ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ తాతగారి పేరు చెప్పి అబద్ధం ఎందుకు ఆడారు? ఎందుకంటే ఆయన జనం మర్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆయన భార్య మనం మాట్లాడుతున్నంతసేపు తలుపు చాటు నించోనే ఉంది. ఎప్పుడో ఆచారాన్ని ఇంకా పాటిస్తున్న కుటుంబం అది. మనం వెళ్ళి ప్రతి ఒక్కరిని మన సంస్కృతిని మర్చిపోవద్దు అని చెప్పలేం, చెప్పినా ఎదుటి వారిని ఒప్పించలేం. కానీ అలాంటి వాళ్ళు సంస్కృతిని కాపాడడానికి జీవితాంతం పాటుపడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని కాపాడితే మన సంస్కృతిని కాపాడినట్టే. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? మీరు చేసిన పని నాకు చాలా నచ్చింది. రాధా, అమ్మాయి రాధా, ఇక్కడున్నావా? నీకోసం ఇంటికెళ్తే నువ్వు గుడికెళ్ళావని చెప్పారు. అందుకే నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. ఏంటత్తా, కొడుకు ఉత్తరం రాసిన దగ్గర నుంచి సంతోషంతో వెలిగిపోతున్నా? అవునే, ఇంతకు ముందు నాకేదీ నచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ నచ్చుతున్నాయి. ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, అది ఇది కొనాలనిపిస్తుంది. అసలు ఒక చిన్న ఉత్తరంతో నా జీవితమే మారిపోయిందమ్మా. ఇదిగోనే ఇవాల్టి ఉత్తరం, కాస్త చదువు. నాకెంతో ఇష్టమైన అమ్మకు రాయినది. నీ ఉత్తరం చేరింది. అప్పట్నుంచి ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని అనిపిస్తోంది. నేను త్వరలోనే మన ఊరికొస్తున్నాను. నిన్ను బాగా చూసుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నా గురించి దిగులు పడకు. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. మన ఊరు వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. ఉంటాను. ఇట్లు నీ ముద్దుల కొడుకు సతీష్. ఏమైందత్తా, ఆ కన్నీళ్ళేంటి? నువ్వు ఉత్తరం చదువుతున్నంతసేపు నాకు వాడు సతీష్ నాతో మాట్లాడుతున్నట్టే ఉందమ్మా. ఇంకా నేను వాడిని చూడకుండా ఉండలేను. 3 రోజుల్లో వాడి పుట్టినరోజుంది. ఆ రోజు కల్లా ఇక్కడ ఉండేలా బయలుదేరి రమ్మని ఉత్తరం రాయ్. ఇదిగో. సతీష్ నీకోసం డబ్బు సంపాదిస్తున్నాను, త్వరలో వస్తానని రాశాడు కదా. మరీ వెంటనే అంటే వీలవుతుందో లేదో. నువ్వు రాకపోతే మీ అమ్మ చచ్చినంత ఒట్టు అంది అని రాయ్. ఏంటత్తా ఆ మాటలు? అలాంటి అశుభమైన మాటలు రాయకూడదు. నేనెలాగైనా ఎల్లుండి రావాలని రాస్తానులే. రా. సరేగాని ఈ ఉత్తరాలన్నీ రాసేది నేనే రాధని, సత్యం చెల్లెల్ని అని రాయ్. వాడికి అన్నీ గుర్తుంటాయి. అలాగే రాస్తానులే. వాడికి బట్టలు నగలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని రాయ్. లేకపోతే అనవసరంగా కొంటాడు. అప్పుడు ఆ బట్టలు వేసుకోడు. నేను కుట్టించిన బట్టల్లో వాడిని చూసుకోవాలి. ఇది కూడా రాయాలా? నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా? ఊరికే అన్నానులే అత్తా. అసలు గడువుంటే నేనే రాత్రి బడికెళ్ళి చదువు నేర్చుకునేదాన్ని. అలాగే నేర్చుకుందులే గాని నువ్వు చెప్పినవన్నీ రాశాను, సరేనా? నువ్వు నా బంగారు కొండవే.
ఈ ఉత్తరాన్ని జాగ్రత్తగా డబ్బాలో వేయి ఆ? నేను వెళ్ళి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తానమ్మా. ప్లీజ్ అండి, ఒక్క ఇంటర్వ్యూ అండి చాలు. నేనేమి మీ లవర్ గురించి అడగను, జస్ట్ మీ రిలేషన్ గురించి చెప్పండి ప్లీజ్ ప్లీజ్. సరే, మరీ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తాను, బట్ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగండి. థ్యాంక్ యూ. అతని డీటెయిల్స్ గురించి చెప్తారా? అతని హైట్ 5'10", 5'11" మధ్యలో ఉంటుంది. వైట్ చాప్, ఫెయిర్ గా, చాలా సింపుల్ గా ఉంటాడు. మీ పరిచయం గురించి చెప్తారా? అతను ఎప్పుడు కనిపించినా చిన్నపిల్లల్ని రోడ్డు దాటించడమో లేకపోతే ముసలి వాళ్ళని బస్సు ఎక్కించడమో ఇలా ఏదో ఒక హెల్ప్ చేస్తూ కనిపించేవాడు. అది నాకు నచ్చి నేను అతన్ని ప్రేమించాను. ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టమా, లేకపోతే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇష్టమా? అది అందరినీ ఒప్పించి చేసుకోవటమే ఇష్టం. అతను మిమ్మల్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్తూ ఉంటాడు? ఐ మీన్ సరదాగా ఎక్కడికి వెళ్తుంటారు? అతనికి పబ్లిక్ ప్లేసులో కలవటం ఇష్టం ఉండదండి. మీ ఫ్రెండ్స్ కి అతన్ని పరిచయం చేశారా? లేదు, ఎవరితోనూ కలవటం అతనికి ఇష్టం ఉండదు. ప్రేమ మనిద్దరికి సంబంధించిందే అంటాడు. అతని పేరెంట్స్ గురించి మీకు తెలుసా? లేదు, అతను అనాథ. అతని అడ్రస్ మీకు తెలుసా? తెలీదు. ఎప్పుడు అడిగినా తనే డైరెక్ట్గా తీసుకువెళ్తాను అనేవాడు. సారీ, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అతను మిమ్మల్ని ఫిజికల్గా టచ్ చేశాడా? లేదు, అసలు అతని బిహేవియరే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్. బై ద వే, మీ అడ్రస్ కొంచెం చెప్తారా? అడ్రస్ అడిగింది ఇంటర్వ్యూ కోసం కాదు, మీ సెలెక్షన్ నాకు నచ్చింది. జస్ట్ ఫ్రెండ్లీగా అడిగాను అంతే. ఇందిరా విమెన్స్ హాస్టల్, అమీర్పేట్. నా సెల్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. 9959072208. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, బాయ్. ఎస్, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఈసారి వాడు నా నుంచి తప్పించుకోలేడు. సీతమ్మా, ఇవిగో నీ కొడుకు బట్టలు. ఇంత ఆలస్యం చేసావేంటి? పొద్దుననంగా వస్తానన్నావు. ఏంటి సీతమ్మా నీ చేదస్తాం? కొడుకు వచ్చుంటే అప్పుడు ఆలస్యం అయిందనుకోవచ్చు, అబ్బాయే ఇంకా రాలేదు. అయినా కంగారు దేనికి? నీకేం తెలుసురా నా బాధ. ఇన్నేళ్ల తర్వాత వాడు వస్తున్నాడు. వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. ఈ అమ్మ వాడి కోసం ఎంత తప్పించిపోయిందో వాడికి తెలియాలి. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు. నీలాంటి తల్లికి కొడుకును దూరం చేయడం ఆ దేవుడు చేసిన తప్పు. ఆ తప్పు ఇన్నాళ్ళకు తెలుసుకున్నాడు కాబట్టే నిన్ను నీ కొడుకునే ఆ దేవుడు కలిపాడు. బట్టలు తీసుకో సీతమ్మా. వస్తాను సీతమ్మా. ఈ బట్టల్లో నువ్వెలా ఉంటావో చూడాలనుంది. తొందరగా రారా. వీటిని ఎన్నిసార్లు చదివించుకున్నా తనివి తీరడం లేదు. నువ్వే మాట్లాడుతున్నట్టుగా ఉంది.
ఒరే నారిగా, కాస్త ఈ ఉత్తరం చదివి పెట్టరా. ఏంటి సీతమ్మ నువ్వు? నిన్న 4 సార్లు చదివాను. ఇంకా నాకేం పని లేదనుకున్నావా? అవతల చేలోకి వెళ్ళి మోటార్ వేసుకోవాలి. కరెంట్ వచ్చే టైం అయింది. ఏమనుకోబాకు సీతమ్మ. ఒరే అబ్బాయ్, కాస్త ఇట్రారా. ఏంటి సీతమ్మా? నిన్ను కాదులేరా, ఆ అబ్బాయిని పిలిచాను. సీతమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? డాక్టర్ బాబు, మన పెద్ద ఆయన మనవడు. అయ్యయ్యో, తప్పుగా అనుకోకు బాబు. ఊళ్ళో వాళ్ళు అనుకుని చనువుగా పిలిచాను. పర్లేదమ్మా, పెద్దవాళ్ళు అలా పిలవడంలో తప్పేం లేదు. అందరూ నీ గురించి చెప్పుకుంటుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. మీ గురించి రాధ చెప్పింది. మీ అబ్బాయి ఉత్తరం రాశాడట కదా? అవును బాబు, ఎల్లుండి రమ్మని నేను ఉత్తరం వేశాను. మీరు మీ కొడుకుని ఎంత ప్రేమిస్తున్నారో కూడా రాధ చెప్పింది. ఆడు తప్పితే నాకింకెవరున్నారు బాబు? ఇలా ఎండనపడి తిరక్క బాబు. అసలే గిల్లితే కందిపోయేలా ఉన్నావు. ఒరే ఎర్రబాబు, అయ్యగారి గొడుగు పట్టలేకపోయావా? అయ్యగారు వద్దన్నారు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. నేనే అనవసరంగా ఆపాను. వెళ్ళిరండి బాబు. ఇందాకెందుకో పిలిచారు కదా? అది మా ఊళ్ళో వాళ్ళెవరో అనుకుని పిలిచాను. నేను మీ ఊళ్ళో వాణ్ణే. చెప్పండి. ఏం లేదు, నాకు వాడు రాసిన ఉత్తరాన్ని పదే పదే చదివించుకోకపోతే నాకు పొద్దుపోదు. అది చదివించుకుందామనే పిలిచాను. నాకివ్వండి, నేను చదువుతాను. అయ్యో మీరా? ఉత్తరం చదవడానికి చదువు వస్తే చాలు. ఇటివ్వండి, నేను చదువుతాను. లోపలికి రా బాబు, ఎండగా ఉంది. పర్లేదులేండి. చాలా సంతోషం బాబు. లోపలికి రా బాబు, కాస్తంత మజ్జిగ తాగెడదు గాని. మీ అబ్బాయి వచ్చాక ఏకంగా భోజనానికే వస్తాను. ఉంటానమ్మా. అలా వస్తాను సీతమ్మ. నమస్కారం బాబు. పోస్ట్ ఆఫీస్లో ఏదైనా పని ఉంటే ఎర్రబాబు చేత కబురు పంపిస్తే నేనే అక్కడికి వచ్చేవాడిని కదా బాబు. పర్లేదు, సడన్గా నేను కలవాలి అనిపించింది, అందుకే వచ్చాను. రండి బాబు, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇట్స్ ఓకే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. అడగండి బాబు. జనరల్గా ఎక్కడి నుంచైనా ఉత్తరాలు వస్తే అక్కడ పోస్ట్ ఆఫీస్లో స్టాంప్ వేసిన తర్వాతే వస్తాయి కదా? అవును బాబు, మేము ఇక్కడ స్టాంప్ వేసి డెలివరీ ఇస్తాం. అక్కడ స్టాంప్ వేయడం ఎప్పుడైనా మర్చిపోవడం జరుగుతుందా? అలా ఎప్పుడూ జరగదు బాబు. 100కో 1 ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఒకే అడ్రస్ నుంచి వచ్చిన అన్ని లెటర్స్కి స్టాంప్ వేయడం మర్చిపోతారా? అలా జరగదు. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళకి 3 లెటర్స్ వచ్చాయి. 3ంటికి ఫ్రమ్ అడ్రస్ స్టాంపు లేదు. ఎవరికి అలా జరిగింది బాబు? సీతమ్మకి. ఆమె కొడుకు హైదరాబాద్ నుంచి రాసిన ఉత్తరాలకి అక్కడ స్టాంపే లేదు. అవి ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చిన ఉత్తరాలు కాదు. ఎవరో కావాలనే సీతమ్మ కొడుకులా ఈ లెటర్స్ రాస్తున్నారు. ఆ పని ఎవరు చేసినా నీ హెల్ప్ లేకుండా ఆ లెటర్స్ సీతమ్మకు చేరవు. ఎవరు చేస్తున్నారు ఈ పని? బాబు, ఆ పని చేసిన వాళ్ళు ఎవరికీ చెప్పొద్దన్నారు. కానీ అడుగుతుంది మీరు, అందుకే చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఏ విషయాన్నైనా మీ ఇద్దరితోనే కాకుండా
ఇంకో మూడో వ్యక్తితో కూడా పంచుకోవాలనిపిస్తోంది. ఎర్రబాబు అంటే ఏం చేయలేడు, అందుకే ప్రతిదానికి అవుతుందా లేదా అని చూసుకుంటాడు. మీరే పనైనా చేయగలరు, మీకెందుకు ఈ ఆట?